49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఒక ఏఐ వీడియో రిలీజ్ చేశాడు. ప్లస్ మరో స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే ఫాస్ట్, లేకపోతే ఇరాన్ అసలు తుడిచిపెట్టుకుపోతుంది, ఏమీ మిగలదు. అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి మనం? ఈసారి సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే పాకిస్తాన్ ఆడిన ఆట ఇది. పాకిస్తాన్ ఇరాన్ని హెల్ప్ చేయడానికి చేసిన ఆట ఇది. అంటే ఎప్పుడైనా మీరు పవన్ గారు ఒక ట్రూస్ లేకుంటే ఒక సీజ్ఫైర్ తీసుకొచ్చినప్పుడు ఏ పార్టీ డౌన్ ఉంటారో వాళ్ళకి పనికొస్తుంది అది. గాజాలో హమాస్కి సీజ్ఫైర్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ చేసుకున్నారు. దీనికన్నా ముందు హెజ్బుల్లాకి సీజ్ఫైర్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఆయుధాలు ఎక్కడెక్కడ తెచ్చుకుంటారు. మీ మీద దాడి చేయలేరు కదా, కనిపిస్తుంది శాటిలైట్లో. ఇజ్రాయెల్ కానీ యూఎస్ చూస్తూనే ఉంటారు, అరే వీడు అక్కడి నుంచి మిసైల్ లాంచర్ ఇక్కడికి తీసుకొస్తున్నాడు, ఈ ఆయుధాలు ఇక్కడ తీసుకెళ్తున్నాడు, కానీ బాంబ్ చేయలేము. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇది. అంటే ఇప్పటిదాకా ఈ సీజ్ఫైర్ ఎంతో ఒక స్ట్రాటజిక్గా చేసిందంటారా ట్రంప్? అంటే వాళ్ళు మూవ్స్ ఎలా ఉంటాయి ఇరాన్వి అవి తెలుసుకోవడానికి, ప్లస్ వాళ్ళ బలగాల్ని మోహరించడానికి ఇట్లాగా, లేకపోతే నిజంగా నిజంగా సీజ్ఫైర్ చేశాడు? ఎందుకంటే ఆయన్ని పాకిస్తాన్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, జనరల్ అసీమ్ మునీర్ లాంటి వాళ్ళు, మేము ఇరాన్తో మీకు ఏం కావాలో దాని మీద సంతకం పెట్టిస్తామన్నారు. కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. మనం చూసాం, అది ఫస్ట్ టైం నుంచి అవ్వాలంతే. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని కూడా బయటపడింది. చాలా ఉంది. ఇరాన్ వాళ్ళ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉందండి. ఇదంతా తర్వాత బయటకు వచ్చింది అనమాట. డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఉంది ఎయిర్క్రాఫ్ట్. యుఎస్ ఏమన్నారు ప్రెసిడెంట్ ట్రంప్? వాళ్ళ నేవీ లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ ఆర్మీ లేదు, ఏం లేదని. మళ్ళీ పాకిస్తాన్ ఏం కూర్చుంది? మళ్ళీ పాకిస్తాన్లో మీరు ఎందుకు పంపించారు అది ఎయిర్క్రాఫ్ట్? అది అడగాలి కదా. ఓకే, ఇది ఈ పరిస్థితి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ గారు చాలా క్లియర్. అమెరికా ఈ గేమ్ అమెరికాకి తెలిసిపోయింది, వీళ్ళు ఆడిన గేమ్. పాకిస్తాన్ని నమ్మారు అమెరికా. అండ్ పాకిస్తాన్ చాలా డెడ్లీ గేమ్ ఆడింది దీంట్లో. ఇరాన్కి చాలా సహాయం చేశారు ఇరాన్ని. ఇన్ని రోజులు ఇరాన్ రీగ్రూప్ చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ చేస్తా అంటున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఏం లేని దేశంలో స్టాక్ మార్కెట్ ఇవాళ ఓపెన్ చేస్తారంట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ట్రంప్ను ముంచేశారంటారా పాకిస్తాన్? 100%. దానికోసం ఆయన పొజిషన్ అంత వీక్ అయిపోయింది ఇప్పుడు. ఆ రోజు ఫస్ట్ బాంబింగ్ జరిగిన రోజే వితిన్ 1 వీక్ మీరు మొత్తం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కొడితే యాజ్ అ నేషన్ దే వుడ్ హావ్ సరెండర్డ్. మిమ్మల్ని ఆ రోజు తీసుకొచ్చి మిమ్మల్ని హిందీలు అంటారు ఉల్లు బనాదియా పాకిస్తాన్. ఇదే చేస్తారు. అంతే చేశారు. అంటే మీకు తెలుసు వీళ్ళు అగ్రీ చేయరు, న్యూక్లియర్ ఆప్షన్ వీళ్ళు గివప్ చేయరు, వీళ్ళకి అదే కావాలి. మళ్ళీ ఎట్లా వస్తుంది ఒప్పందం? ఒప్పందం రావాలంటే, అగ్రిమెంట్ రావాలంటే నెగోసియేషన్స్లో 2 పార్టీలు కదిలి కొంచెం ముందుకు రావాలి. వీళ్ళు కొంచెం సరెండర్ చేస్తారు, వాళ్ళు కొంచెం సరెండర్ చేస్తారు, వీళ్ళు కొంచెం అగ్రీ చేస్తారు, వాళ్ళు కొంచెం అగ్రీ చేస్తారు. ఇది స్టాటిక్ పొజిషన్లో జరగట్లేదు వీళ్ళు. అంటే పాకిస్తాన్ చేసిన ఒక పెద్ద పరిణామం వల్ల ఇప్పుడు ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. దానికి ఆ రోజు చేసుకుంటే ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ కాదు, ఇంకేం బంద్ కాకపోతుంది. ఇదంతా చేపించింది వీళ్ళే. ఇప్పుడు చూడండి ఏమైంది, మళ్ళీ ఏదో 5 పాయింట్లు తీసుకొచ్చి మళ్ళీ పొడిగించడానికి ట్రై చేస్తున్నారు. కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ అర్థమైపోయింది ఇది గేమ్ ఆడుతున్నారు ఇరాన్. ఎన్ని రోజుల నుంచో వాళ్ళ ఫార్మర్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇరాన్ ఆడుతుంది గేమ్, డబుల్ గేమ్ ఆడుతున్నారు మీతోని. అర్థం చేసుకోండి, ఇరాన్ కూడా పాకిస్తాన్తో కలిసి మీతో డబుల్ గేమ్ ఆడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇదంటున్నారు, చర్చలు అంటున్నారు, ఇదంటే మళ్ళీ చర్చలకి ఎవరు రావట్లేదు. యుఎస్ డెలిగేషన్ రెడీగా వెళ్ళమంటే ఇస్లామాబాద్కి రెడీగా ఉన్నప్పుడు ఆయన రష్యాకి వెళ్ళిపోయాడు, ఒమాన్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అంటే జనరల్గా పాకిస్తాన్ యూఎస్ వల్ల చాలా సహాయం పొందుతుంది వాళ్ళ దగ్గర నుంచి. అయితే భయం కూడా ఉంది యూఎస్ అంటే. మరి ఎందుకు ఇట్లా డబుల్ గేమ్? ఆ ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ నేషన్. లోకం ముందు ఒక ఆల్మోస్ట్ 2 వారాలు 3 వారాలు వాళ్ళ మీద ఉండే అటెన్షన్. అందరు మీడియా పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ రేపు ఒక నోబెల్ ప్రైజ్ కూడా రావచ్చు అనుకున్నాడు. పాకిస్తాన్ చర్చలు, మీడియా మొత్తం, ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, అది ఇది, జేడీ వ్యాన్స్, ఎయిర్ ఫోర్స్ 2 అన్నీ వస్తున్నాయి అనమాట. ఫుల్ యాక్టివిటీ అక్కడ. అది ఒక క్రెడిబిలిటీ రావడానికి చేశారు. అసీమ్ మునీర్ అనేది ఒక టెర్రరిస్ట్. ఆయన ఐఎస్ఐ చీఫ్ నుంచి ఉన్నప్పుడు టెర్రరిస్ట్ని స్పాన్సర్ చేస్తాడు భారతదేశాన్ని పంపించడానికి. ఆయన క్రెడిబిలిటీ కావాలంటే సూట్ వేసుకొని తిరగాలి ఆయనకి, ఆర్మీ యూనిఫామ్ కాకుండా. మీరు చూసుంటారు, ఇది ఆయనకు కావాల్సి ఉండే. అందరి ముందు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అసీమ్ మునీర్ అని. ఇప్పుడు ఆయన గురించి ఒక్క మాట అంటలేదు. మీరు చూసారు, ఎడంకాలతో తంతాడు మళ్ళీ. 3-4 వారాల నుంచి అసీమ్ మునీర్ గురించి ఒక మాట అంటలేదు.
ఓకే, తెలిసిపోయింది. చైనాకి వెళ్ళి మాట్లాడారు అప్పుడు కూడా ట్రంప్. ఉమ్, చైనా దగ్గర వెళ్ళి అడిగాడు, మీరు ఇది కొంచెం ఆపగలరా అని చెప్పి. చైనా చెప్పారు, మాకు దానికి సంబంధం లేదు, మాకు కావాల్సింది ఆయిల్ అంతే, మేము ఆయుధాలు అమ్ముతున్నాం, మేము ఆయుధాలు కాదు అమ్మేది, మేము పార్ట్స్ అమ్ముతున్నాం, అవును. మా అల్యూమినియం పార్ట్స్. వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళు దాంతో ఏం తయారు చేస్తారో మాకు తెలియదు, ఉమ్, అంతే, మేము అల్యూమినియం ఇస్తున్నాం వాళ్ళకి అంతే. దే కెన్ మోల్డ్ ఇట్ ఇంటూ అ ప్లేట్ ఆర్ దే కెన్ మోల్డ్ ఇట్ ఇంటూ మిసైల్, ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఉమ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి కొత్త పేరు కూడా ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్, ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. అది మిడ్ నైట్ హ్యామర్ ఉండే, స్లెడ్జ్ హ్యామర్ అంటే స్లెడ్జ్ కొట్టడం, హ్యామర్, స్లెడ్జ్ హ్యామర్తో కొడతా అంటే మొత్తం ధ్వంసం అయిపోతుంది పటాపంచలు మొత్తం అంతా. కంప్లీట్. సో ఇప్పుడు బహుశా నెక్స్ట్ 24 అవర్స్లో ఏదో నాకు జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళ పొద్దున 6 అవర్స్ బిఫోర్ మన రికార్డింగ్ చేసే కన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు మాట్లాడారు. అవును, ఏంటి దాని ప్రత్యేక సమావేశం ఏంటది? ఇదే కదా, యుఎస్ ఇజ్రాయెల్ ఏదో చేయబోతున్నారు. యూజువలీ డిస్క్లోజ్ చేయరు, ఉమ్, ఇట్లాంటి ఫోన్ కాల్స్ వస్తే డిస్క్లోజ్ చేయరు. మేము అంటే తెలిసిపోతుంది అందరికీ, అవును. తెలియాలని చేశారు కాల్. ఇది ఉమ్, 10 మందికి తెలియాలి మేము ఏం చేయబోతున్నాం అని ఇరాన్కి ఒక వార్నింగ్ లాగా పంపించారు. చూడండి, మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, ఇక నెక్స్ట్ మీకు తెలిసి ఏం కావబోతుందని, మీరు రెడీ అయిపోండి, దట్స్ వై టైమ్ ఈజ్ ఎసెన్స్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. అవును, అంటే మీ టైం చాలా ఇంపార్టెంట్, టైం అయిపోతుంది, ఫాస్ట్ అంటున్నాడు. మీరు ఇప్పుడు చేయకపోతే అంతే సంగతి. ఇరాన్ కదల్లో, ఇరాన్ అక్కడ 5 పాయింట్ ఆఫర్ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ 5 పాయింట్ ఆఫర్ ఇచ్చారు, ఇద్దరిది మీట్. అంటే సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు, ఈ ఏ వీడియో కావచ్చు, లేకపోతే ఫాస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలని బెదిరింపులు గతంలో కూడా మనం చూసాం కదా. అంటే మీ సివిలైజేషన్ మొత్తం ఓవర్ నైట్ నాశనం చేసేస్తాను, అలాగే తీసుకోవాలా? ఇప్పుడు కొద్దిగా పరిస్థితి కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. మీరే చెప్పారు, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు యురేనియం కాదు పెద్ద ఇష్యూ. లోకానికి ఇరాన్ పెట్టుకుంటారో లేదో వాళ్ళకి తెలియక్కర్లేదు. లోకంలో ప్రతి నేషన్ సఫర్ అవుతున్నారు, మనం కూడా చూస్తాం, మనం కూడా సఫర్ అవుతున్నాం. సో వాళ్ళందరికీ కావాల్సింది ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి, మళ్ళీ షిప్పులు మొదలు పెట్టాలి, రావడం వెళ్ళడం అంతా. ఇది ఇరాన్ చేయట్లేదు. ఇరాన్ ఏమంటారు, ఫస్ట్ మా కండిషన్స్ అంగీకరించాలి. సో యూఎస్కి అర్థమైపోయింది, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే ఒకటే, ఫస్ట్ అటాక్, అంటే వీళ్ళ రెజీమ్ని అటాక్ చేయాలి. అంటే తెహరాన్లో ఉన్న లీడర్షిప్, తెహరాన్ కాకుండా ఎక్కడ వెళ్ళి కూర్చున్నా కానీ ఈ లీడర్షిప్ని కొట్టాలి మనం. ఇప్పుడు యుఏఈ అణు కేంద్రం మీద దాడి, డ్రోన్ దాడి, కరెక్ట్, అది కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే యుఏఈ ఒక నేటో లాంటి ఒక ఫోర్స్ ఉంది మనకి, మీకు గుర్తుంటుంది అది, I2U2. అవును, ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్, యుఏఈ, ఇదొక గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్. ఇది నేటో లాగానో మన మిగతా G7 ఈజ్ నాట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. I2U2 గ్రూప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ ఇరాన్ ట్యాకిల్ చేయాలంటే ఈ నలుగురు కలవాలి ఇప్పుడు. ఓకే, క్వాడ్ అని ఇంకోటి ఉంది మనకు తెలుసు, ఆస్ట్రేలియాతోనే ఒక, అది కాకుండా ఇది చాలా క్రూషియల్. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, కళల్లో కూడా మనకి రాదు ఇది, దట్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసేది యుఏఈ, గల్ఫ్లో వాళ్ళు ఒప్పందం కూడా చేసుకున్నారు, మీకు తెలిసింది. అబ్రహాం అకార్డ్ సైన్ చేసిన ఒకటే అరబ్ నేషన్ ఈజ్ యుఏఈ. యుఏఈ చాలా క్లియర్, యుఏఈ థ్రెట్ ఇరాన్ కన్నా ఎక్కువ సౌదీ అరేబియా నుంచి. వాళ్ళకి ఎప్పుడు డౌట్ ఉంది, ఈ సౌదీ అరేబియా అనే నేషన్ ఏదో ఒక రోజు మా యుఏఈని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారు. ఎందుకంటే యుఏఈ అని మీకు తెలుసు 7 ఎమిరేట్స్ ఉన్నాయి అక్కడ. ఈ ఎమిరేట్స్లో ఏదైనా ఇద్దరిని కొనుక్కుంటే చాలు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు సౌదీ అరేబియా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ లెవెల్కి రావాలంటే ఇదే డెవలప్మెంట్లో చూపించాలి అక్కడ. సపోజ్ అబుదాబి కానీ దుబాయ్ కానీ నాన్ ఆయిల్ బేరింగ్ దుబాయ్ ఎట్లా డెవలప్ చేశారు నాన్ ఆయిల్ రెవెన్యూ నుంచి, దానికోసం చాలా మటుకు యుఏకి చాలా క్లియర్గా తెలుసు మా థ్రెట్ అక్కడి నుంచి. ఇక్కడ ఇరాన్ నుంచి థ్రెట్ ఉందనుకోండి, కానీ ఇరాన్ మా మీద ఎందుకు కొడుతున్నారు, మేము ఇజ్రాయెల్ని ఇక్కడ పెట్టుకున్నామని చెప్పి. ఇంకేం లేదు కారణాలు. యుఎస్ బేస్ ఉంది, అదొకటి సపరేట్, అది యుఎస్ బేస్ ఈవెన్ ఖతర్లో ఉంది, అక్కడ ఇప్పుడు బాంబ్ చేయట్లేదే. కానీ రిపీటెడ్గా లాస్ట్ 1 వీక్లో మీరు చూసుంటారు, నిన్న మీరు చెప్పినట్లు ఈవెన్ వాళ్ళ ఒక జనరేటర్ మీద వెళ్ళి పడింది అంటున్నారు. అంటే చాలా క్లియర్. నిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కానీ ఎవరో ఫారిన్ అఫేర్స్ నుంచి, దట్ మీరు ఇజ్రాయెల్తో సహకరించుకొని మీరు పనిచేస్తున్నారు, సో మీ మీద దాడులు ఉంటాయి. ఓకే, బికాజ్ ఇజ్రాయెల్ ఎక్కడో ఉందనుకున్నారు, ఇప్పుడు మీ పక్కన వచ్చి కూర్చున్నారు ఇజ్రాయెల్. ఇరాన్కి అదే భయం, రేపు వాడు ఎయిర్క్రాఫ్ట్ తెచ్చి పెట్టుకుంటాడు, ఇంత దూరం నుంచి 2000 కిలోమీటర్లు వచ్చి బాంబ్ చేయక్కర్లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టేస్తాడు. ఇది మేజర్ భయం అనమాట. సో యుఏఈ మీద దాడి చేయడం అనేది ఇప్పుడు మీరు చూసిన లాస్ట్ 1 వీక్ నుంచి రెగ్యులర్గా దాడులు జరుగుతుంది. అండ్ వాళ్ళని అడ్డుకోవడానికి అక్కడ ఇజ్రాయెల్ వచ్చి కూర్చున్నారు, ఐరన్ డోమ్ తెచ్చుకున్నారు, ఐరన్ బీమ్ తెచ్చుకున్నారు, వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ దే. ఓకే, ఈ మిసైల్స్ 10 మిసైల్స్ కొడితే ఒకటి ఎస్కేప్ అయిపోతుంది, అదే జరిగింది ఇప్పుడు నిన్న ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద కూడా.
కానీ ఆ అటాక్తోని ఈవెన్ సౌదీ అరేబియా భయపడ్డారు. దానికోసం వాళ్ళు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఒకసారి న్యూక్లియర్ ప్లాంట్ కొట్టారనుకోండి, అక్కడి నుంచి చెర్నోబిల్ లాంటి రేడియేషన్ జరిగితే, డ్యామేజ్ జరిగితే సౌదీ అరేబియా అంటే ఆ గల్ఫ్ ఏరియాలో ఎవరు ఉండలేరు. నెక్స్ట్ 5,000 సంవత్సరాల దాకా ఎవరు ఉండలేరు అక్కడ. అంత పెద్ద డ్యామేజ్ రేడియేషన్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. నో డ్యామేజ్ హెస్ బీన్ డన్, రేడియేషన్ లీకేజ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళే చెక్ చేస్తారు ఇదంతా. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్తారు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మానిటరింగ్ ఏజెన్సీ ఐఏఈ, సో వాళ్ళు చూసుకుంటారు రేడియేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదని. సో ఐఏఈ చాలా క్లియర్గా చెప్పారు, దర్స్ నో రేడియేషన్ యాజ్ ఆఫ్ నౌ. కానీ అదొక థ్రెట్. సపోజ్ అది ఒక ప్లాంట్ మీద వచ్చి కొడితే రేపు కూడా కొట్టచ్చు ఇంకోసారి. అప్పుడు ఏం చేస్తారు? సపోజ్ రేపు యుఎస్ యుద్ధం మొదలు పెడితే, యుఎస్ బాంబింగ్ పెడితే, ఇరాన్ యుఎస్ మీద దాడి చేయలేరు కదా. అవును. ఎవరి మీద దాడి చేస్తారు? పక్కన దేశాల మీద అంతమంది చేస్తారు. దాంట్లో వీళ్ళ మీద కొడితే వెళ్ళి ఏమవుతుంది మళ్ళీ? సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఈవెన్ ఇజ్రాయెల్ ఇరానియన్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇవాళ దాకా దాడి చేయలేదు. ఒకసారి ప్లాన్ ఉండే చాలా సంవత్సరాలు. సద్దాం హుసేన్ దగ్గర ఉన్న ఇరాక్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ ఎట్లా డిస్ట్రాయ్ చేశారో, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కొట్టడానికి 70s 80sలో ప్లాన్ ఉండే. 1970 1980లో అప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిన దాన్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆ టైంలో మన వైపు వీళ్ళకి రీఫ్యూయలింగ్ కోసం ఫెసిలిటీ ఇవ్వరని చెప్పేసి ఎందుకు ఆమె చాలా మటుకు పిఎల్ఓతోని చాలా పెద్ద రొమాన్స్లో ఉండే. పిఎల్ఓ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆలోచించండి, యాసిర్ అరాఫత్ వాళ్ళని ఫుల్ ఫ్లెజ్ అంగీకారం ఇవ్వడము, వాళ్ళకి డిప్లొమాటిక్ స్టేటస్ ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడం అన్నీ చేశారు మనం. తో ఇజ్రాయెల్ అడిగింది అంతే, మేము ఈ పాకిస్తాన్ ప్లాంట్ మీద, కహూటా ప్లాంట్ మీద అటాక్ చేసిన తర్వాత, దాని తర్వాత దానికి ముందు ఇరాన్ మీద ఇరాన్ మీద చేశారు కూడా, కానీ పాకిస్తాన్ మీద చేయడానికి కూడా ప్లాన్ చేశారు ఇజ్రాయెల్. కానీ దాన్ని ఇందిరాగాంధీ అంగీకరించలేదు. ఓకే, ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనకంతా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఈ న్యూక్లియర్ అని చెప్పుకుంటాం మనం, కానీ పాకిస్తాన్ కూడా అంతే థ్రెట్ లోకానికి. ఇప్పుడు ఎంత మటుకు ఇరాన్ ఇస్తున్నారు, అదే థ్రెట్ పాకిస్తాన్కి ఉంది. రేపు పాకిస్తాన్ ఇది న్యూక్లియర్ వెపన్ ఇజ్రాయెల్ మీద వాడరని ఏం గ్యారంటీ ఉంది? ఒకటే గ్యారంటీ ఉంది, వాళ్ళు తాళం వేసుకొని తాళం తీసుకెళ్ళిపోయారు యుఎస్ వాళ్ళు. న్యూక్లియర్ అసెట్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, కీస్ అని. దానికోసం వీళ్ళు వాడలేదు. ఎందుకంటే రేపు తాలిబాన్ వచ్చి టేక్ ఓవర్ చేస్తారని భయం ఉండే, అల్ఖైదా వచ్చి తీసుకెళ్ళిపోతారని భయం ఉండే. అల్ఖైదా తీసుకెళ్ళి న్యూయార్క్ మీద వేస్తే ఏమవుతుంది? కదా, న్యూయార్క్ ఇస్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. అది భయం ఉండే యూఎస్కి ఎప్పుడు. దానికోసం వాళ్ళు పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎంత వాళ్ళ చేతికిందో అంత మొత్తం. ఇప్పుడు యుఎస్ పెట్టిన ప్రపోజల్స్లో టాంజిబుల్ కన్సెషన్స్ లేవు అనేది ఇరాన్ చెప్తోంది. అంటే ఎందుకు టాంజిబుల్ కన్సెషన్స్? ఇదే కదా వాళ్ళు అడుగుతున్నది, మా మీద ఉన్న శాంక్షన్స్ లిఫ్ట్ చేయండి, అంటే మేము ఆయిల్ అమ్ముకుంటాం. రెండవది, మా డబ్బులు మీ దగ్గర ఉంది కదా, అది రిలీజ్ చేయండి. ఓకే, మా మీద జరిగిన బాంబింగ్లో జరిగిన గిల్డింగ్లు అన్నీ పడిపోయిన, బ్రిడ్జ్లు కొట్టేసారు, అన్ని దాని డబ్బులు ఇవ్వండి మాకు. అది ఎప్పుడు ఇస్తారు? ఈ 3 కండిషన్స్ అబ్సల్యూట్లీ నో. అంటే యుద్ధం వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు? చర్చలు ఇవన్నీ చర్చలు అంతా అయిపోయిందండి. ఆ స్టేజ్ దాటిపోయింది. ఎందుకంటే ఏంటి మళ్ళీ ఏం చర్చలు జరుపుతారు? అదే పాయింట్ మీద వస్తారు కదా, తిరిగి అక్కడికే వస్తున్నారు మీరు. You're taking a 180-degree approach and coming back to the same point again. So what is the point in discussing it? అదంటున్నాం అన్నమాట. నో డిస్కస్ చేసి ఏం చేయలేం. మళ్ళీ అదే యురేనియం అంటారు, మళ్ళీ నో అంటారు, మళ్ళీ ఎస్ అంటారు. ఒకటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడున్న ఇరానియన్ లీడర్షిప్ని ఇజ్రాయెల్ కొడితే యుఎస్ చేయరు, ఇజ్రాయెల్ చేస్తారు అది. ఎందుకంటే వాళ్ళ మీద పడకూడదని ఉంది. వాళ్ళు చేస్తే ఆ డ్యామేజ్తోని ఇరానియన్ థర్డ్ లెవెల్ లీడర్షిప్ పైకి వస్తారు. ఇప్పుడున్న ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ పోయింది, సెకండ్ ఉన్నారు ఇప్పుడు. దాన్ని అరాచి వీళ్ళందరినీ కొట్టేస్తే ఇంకా ఈ లీడర్షిప్ ఉండదు. ఎస్పెషలీ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని కొట్టాలి ఫస్ట్. అది ఆ రోజే చేయాలండే. ఏ రోజు February 28 దాడి జరిగిందో వితిన్ 1 వీక్ వీళ్ళని మొత్తం వైపౌట్ చేయాలంటే ఈ పాకిస్తాన్ వచ్చి పుల్లలు పెట్టారు నన్ను మీట్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక చాలా ఇంపార్టెంట్ ఒక న్యూస్ వచ్చింది, కానీ మన తెలుగు మీడియాలో అసలు రాదనుకోండి. ఇదంతా ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా ఎక్కువ దాని ప్రామినెన్స్ ఇవ్వలేదు, కానీ ఇజ్రాయలీ మీడియా అండ్ ఈవెన్ మిడిల్ ఈస్ట్లో ఉన్న మీడియా కూడా దాన్ని కవర్ చేశారు. ఏంటంటే ఇరాన్లో ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, దాని చైర్మన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు నిన్న. ప్రెసిడెంట్ ట్రంప్, ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు అండ్ సెంట్కామ్ చీఫ్ అడ్మిరల్ కూపర్ వీళ్ళ ముగ్గురు మీద సుపారీ ఇచ్చాడు. ఎంతో 200 కోట్లు 300 కోట్లు కొట్టేస్తే, వీళ్ళని చంపేస్తే ముగ్గురిని మేము వీ విల్ గివ్ యూ దిస్ మనీ అని చెప్పి ఓపెన్ అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు? వాళ్ళ సుప్రీం లీడర్ని చంపారు, సో దానికోసం మేము ఒక రివార్డ్ ఇస్తున్నాం అని చెప్పేసి. ఆలోచించండి, ఇప్పుడు యుఎస్ అంగీకరిస్తారా? యుఎస్ ఇప్పుడు అంతే, దిస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ కొట్టడానికి. మా మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేయబోతున్నారు, మా ప్రెసిడెంట్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, సో వీ విల్ హిట్ ఇరాన్. ఇది అదే రోజు చేస్తే అయిపోతుండే. ఈ పాకిస్తాన్ గేమ్లో వచ్చి పడ్డది దానికోసం జరిగింది. ఇప్పుడు
విత్ ఇన్ నెక్స్ట్ 24 hours వీళ్ళు ఆల్రెడీ చాలా మటుకు వాళ్ళ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మూవ్ చేస్తున్నారు యూరోప్ నుంచి. వాళ్ళ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ రెడీ ఉన్నారు యూరోప్లో. చూస్తే చాలా మూవ్మెంట్ జరుగుతుంది. మీరు ఫ్లైట్ ట్రాకర్ చూసుకోవడం మీకు తెలిసిపోతుంది చాలా మటుకు. లాడ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మూవ్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. సో వీళ్ళ షిప్స్ కూడా మూవ్ అవుతున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్న షిప్స్ కొంచెం ముందుకు వచ్చింది ఆల్రెడీ. సో దే ఆర్ రెడీ. అప్పుడు వాళ్ళ దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. ముందు 3 ఉండే. జెరాల్డ్ ఫోర్డ్ హెస్ గాన్ బ్యాక్. అక్కడ ఉన్న అబ్రాహిం లింకన్ అండ్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఉంది ఇప్పుడు అక్కడ. వీళ్ళిద్దరిని వాడుకుంటారు వాళ్ళు. సో ఈ పరిస్థితులు ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా ఒక పెద్ద ఆపరేషన్ మొదలు కావచ్చు ఎప్పుడైనా. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు రాత్రి, ఎందుకంటే రాత్రిపూటే బాంబింగ్ అంతా యూజువల్లీ రాత్రిపూటే జరుగుతుంది ఎయిర్క్రాఫ్ట్ నుంచి కొట్టినప్పుడు, ఎందుకంటే విజిబిలిటీ ఉండదు. కానీ వీళ్ళు అంత భయపడక్కర్లేదు ఇజ్రాయెల్ కానీ యూఎస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఏం లేదు. వీళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం పోయింది కదా. యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఉంటేనే పొద్దున పూట బాంబింగ్ మీకు భయం ఉంటుంది. ఇప్పుడు అది ఆ ప్రాబ్లం లేదు ఇరాన్తో. వాళ్ళ దగ్గర ఉన్నది మిసైళ్ళు, డ్రోన్లు. అది ఎయిర్క్రాఫ్ట్ మీద వాడలేరు కదా, ఎయిర్క్రాఫ్ట్ అగేన్స్ట్ మీరు వాడలేరు దాన్ని. కానీ ఈసారి జరగబోయేది కంప్లీట్ వైప్అవుట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ అరబ్ నేషన్స్ కూడా చాలా మటుకు చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి. సౌదీ అరేబియా ఇస్ ఫెడప్, యూఏఈ ఇస్ ఫెడప్. ఇన్ఫ్యాక్ట్ యూఏఈ మీకు గుర్తుంటుంది, వారం ముందు న్యూస్ వచ్చింది వాళ్ళు యాక్చువల్లీ ఇరాన్ మీద దాడి చేశారని. యూఏఈ ఇప్పుడు దాకా నన్ను నో అని చెప్పలేదు, స్టార్టింగ్లో డినై చేయలేదు. సో ఇప్పుడు మా న్యూక్లియర్ ప్లాంట్ మీద మీరు దాడి చేశారు కదా అని చెప్పి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కొడుతున్న వీరు కూడా వెళ్తారు తోడు కొట్టడానికి. మా వైపు నుంచి కూడా కొంచెం తీసుకో అని చెప్పేసి ఒక ప్రైజ్ లాగా ఇస్తారు వాళ్ళకి. అది కాకుండా ఇరాక్ వైపు ఇక్కడ ఈ బాంబింగ్ ఇరాక్ నుంచి వచ్చింది. ఇరాక్లో ఉన్న షియా మిలిషియా ఇరాన్ సహాయంతో ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఆయుధాలు, జస్ట్ లైక్ హూతీలు, హమాస్, ప్రాక్సీస్ అంతా. ఆ ప్రాక్సీస్ కొట్టిన దాన్ని నిన్న వచ్చి ప్లాంట్ మీద పడ్డది. ఇరాన్ ఏమంటారు, మేమేం చేయలేదు కదా, మా వైపు నుంచి వచ్చిందా, రాలేదు కదా, ఇరాక్ నుంచి వచ్చింది, దాన్ని మేమేం చేయాలి, ఓకే నో ప్రాబ్లం, మేము ఇరాక్ని కొడతాం మేము. అక్కడ యూఎస్ బేస్ ఉంది ఆల్రెడీ అక్కడ, ఆలోచించండి. అండ్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ అక్కడి నుంచి. అంటే అంత కంట్రోల్ యూఎస్కి అక్కడ కూడా లేదు ఇరాక్ మీద. అదే టైంలో మనం చూస్తున్న ఈ కార్గ్ ఐలాండ్ గురించి అదొక పెద్ద నిర్ణయం రాబోతుంది నెక్స్ట్ 24 hours. పాసిబ్లీ ఒక యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఒక యాక్షన్ ఉండబోతుంది. కార్గ్ ఐలాండ్ని టేక్ ఓవర్ చేసుకుంటారు. కార్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసుకుంటే ఏం చేస్తారంటే, వీరు ఆల్రెడీ 2000 షిప్స్ అంటున్నారు, 1500 షిప్స్ అంటున్నారు. పర్షియన్ గల్ఫ్లో ఆల్మోస్ట్ 1500 షిప్స్ పడి ఉన్నాయి. కొన్ని ఖాళీగా పడి ఉన్నాయి, కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ లోడెడ్ ఉన్నాయి. దీన్ని ముందు బయట పంపించడం మొదలు పెడతారు. ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టారు చూడండి. ద సేమ్ థింగ్ విల్ స్టార్ట్ నౌ అగైన్ అండర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యుఎస్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అది నడుస్తున్న అదే టైంలో కార్గ్ ఐలాండ్లో ఏం చేస్తారు, అక్కడున్న ఆయిల్ పంపించేస్తారు బయటికి. షిప్స్ తెచ్చుకొని యుఎస్ పంపించేస్తారు ఇరానియన్ ఆయిల్. వారిని ముట్టనియరు ఇరాన్ని. కానీ చాలా రిస్కీ ఆపరేషన్. దీనికన్నా రిస్కీ యురేనియం ఆపరేషన్. మొన్న CBS 60 Minutesలో బెంజమిన్ నెటన్యాహు ఒక కామెంట్ వేశారు. ద ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ హిమ్, మీరు అక్కడ ఉన్న యురేనియంని మీరు వెళ్ళి తీసుకుంటారంటారు, ఎట్లా తీసుకుంటారంటే, అదేం లేదు మేము వెళ్ళి తీసుకుంటామన్నా. అంటే వాళ్ళు కూర్చుంటారా మిమ్మల్ని వస్తుంది చూసుకుంటే, మేము ఒప్పందం ఉంటే మేము ప్రాబ్లం లేదు, మేము వెళ్ళి తీసుకుంటాం, ఒప్పందం లేకుంటే ఏమవుతుంది అంటారు. ఒప్పందం లేకుంటే ఏంటి, మేము వెళ్ళి తీసుకుంటాం ఎట్లయినా. సో ఇజ్రాయెల్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇట్స్ అ హైలీ రిస్కీ ఆపరేషన్. ఎందుకంటే యుఎస్ ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, యుఎస్కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే భయపడతారు వాళ్ళు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వాళ్ళ ఆర్మీని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని, వాళ్ళ నేవీని గ్రౌండ్లో పెట్టడానికి భయపడతారు వీళ్ళు. ఎందుకంటే ఒక్క అమెరికన్ సోల్జర్ కూడా చనిపోతే యుఎస్లో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో 840 మంది చనిపోయారు, అది సపరేట్. ఇరాక్లో ఆల్మోస్ట్ 1000 మంది చనిపోయారు, దట్ ఈస్ ఆల్సో ఓకే ఫర్ దమ్. కానీ ఇక్కడ కొత్తగా ఇప్పుడు వచ్చిన టెలివిజన్ ఎరాలో ఇది పెద్ద న్యూస్ అయిపోతుంది. సో వాళ్ళకి భయం ఉంది. సో ఆ పని ఇజ్రాయెల్కి అప్పగించేస్తారు. ఆల్రెడీ చూసాం కదా, వాళ్ళ ల్యాండ్ మీద మన యుద్ధ విమానం దిగడం, వాళ్ళని ఏ విధంగా రక్షించడానికి ఎంత కోట్లు అదే. సో ఇది ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, వీళ్ళు ఆ పని ఇజ్రాయెల్కి అప్పగించేస్తారు. మీరు చూసుకోండి, కార్గ్ ఐలాండ్ మేము టేక్ ఓవర్ చేసుకుంటాం. సో ఇరాన్కి ఏమవుతుందంటే, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ కొడుతున్నారు, ఇంకో వైపు నుంచి యుఎస్ కొడుతున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, ఏదైనా ప్లేన్లు ఉంటే అటాక్ చేయొచ్చు కదా, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర, నేవీ అనేది లేదు. ఈ చిన్న చిన్న షిప్స్ ఉన్నాయి చూడండి, మస్కిటో బోట్స్ అంటారు వాళ్ళే దీని మీద అటాక్ చేస్తారు. మిసైల్ కొడుతుండే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి, వాళ్ళని ఫస్ట్ డిస్ట్రాయ్ చేసేస్తారు కంప్లీట్గా. సో పెద్ద యుద్ధం అంటే ఒక షార్ట్ వార్ ఉండొచ్చు. ఇది 3-4 రోజులు 5 రోజులు అయిపోతుంది, వారం 10 రోజులు జరగదు ఇది. సో ఇప్పుడున్న దాంట్లో క్లాక్ ఇస్ టికింగ్, అదే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బహుశా ఈ యుద్ధానికి ఎప్పుడో ఒక క్లోజర్ రావాలి ఉండే, కానీ దీంతో అన్ని ప్రాబ్లమ్స్ ఆగిపోతాయంటే కాదు, కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ రావచ్చు.